ఆదర్శంగా నిలబడ్డదని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, సమస్యలన్నీ పరిష్కారమైనాయని నేను చెప్పను. 2 సంవత్సరాల్లోనే అన్ని పరిష్కరించడం, అద్భుతాలు చేసినామని కూడా నేను చెప్పను. కానీ ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికల్ని మన ప్రభుత్వం రచించుకుంటుంది. సమస్యలు ఉన్న వాళ్ళతో చర్చించి వాళ్ళ వైపు నుంచి పరిష్కారానికి అవసరమైన సూచనలు తీసుకొని మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మా ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన ఆలోచనల్ని అందిపుచ్చుకొని ప్రజలు అందించే సలహా సూచనల్ని తీసుకొని పరిపాలన కొనసాగిస్తున్నాం. అందుకే ఇది ప్రజాపాలన, పేద ప్రజలకు అందుబాటులో ఉండే పాలన. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఒకనాడు ఇందులో కాలు పెట్టాలని వచ్చి ఎర్రటెండలో అక్కడ గేటు బయట గద్దరన్న 4 గంటలు ఎదురు చూసినా లోపలికి రాలేకపోయిండు. మీరు అందరు చూసిండ్రు. కానీ ఇవాళ స్వేచ్ఛగా మీరు లోపలికి వచ్చి మీరు ఇక్కడ కూర్చొని మీ హక్కుల గురించి చర్చించుకునే పరిస్థితి ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో అవకాశం కలిగింది. ఒకనాడు కొద్దిమంది శ్రీమంతులకు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ ప్రాంతంలో ఈరోజు పేదవాడు, నిరుపేద, వికలాంగులు, లేకపోతే ట్రాన్స్జెండర్స్ నుంచి పండు ముదిసి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తమ సమస్యల్ని చెప్పుకోవడానికి అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. ఈ ప్రభుత్వానికి ధర్మగంట ఉన్నది. సమస్య ఉన్నదని ఆ ధర్మగంట ఎవరు కొట్టినా ఇక్కడ వచ్చి వాళ్ళ సమస్యల్ని వింటాం. ఇది ప్రజా సమస్యల్ని పరిష్కరించుకునే ప్రతి వారంలో 2 రోజులు ఇక్కడ ప్రజా వేదిక నిర్వహించి ఐఏఎస్ అధికారులతో పాటు డాక్టర్ చిన్నారెడ్డి గారు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, వీలైనప్పుడు మా మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి ఆ సమస్యల్ని విని కొన్ని లక్షలాది సమస్యల్ని మనం పరిష్కరించుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలోనో తెలియని పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో ఈ ప్రజలకు స్పష్టత ఉంది. మీ సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం సచివాలయంలో మా మంత్రులు, మా యంత్రాంగం అందుబాటులో ఉండ్రు. వారంలో 2 రోజులు ప్రజా వేదిక ఇక్కడే నిర్వహించి ప్రజలు సమస్యలను చెబితే వాటిని పరిష్కరించే ఒక వ్యవస్థను ఈరోజు ప్రజలకు అందించడం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వాటికి అవసరమైన ప్రణాళికలు రచించుకుంటున్నాం. మీ అందరి ప్రభుత్వానికి అండగా నిలబడండి. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ఆర్థికంగా బలోపేతమైన రాష్ట్రంగా, పేద ప్రజలకు అండగా నిలబడే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులకు, అదేవిధంగా వివిధ జిల్లాలలో ఆన్లైన్లో పార్టిసిపేట్ చేసిన అధికారులకు, మా దివ్యాంగ సోదరులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.